ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFలో పాకిస్తాన్ని తిరిగి గ్రే లిస్ట్లో చేర్చాలని చెప్పి భారత్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి FATFకి భారతదేశం కొన్ని ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేసింది. పాకిస్తాన్లో పూర్తి స్థాయిలో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు కూడా ఇండియా FATFకి రిపోర్ట్ చేసింది. అసలు ఈ FATF ఏంటి? FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ప్యారిస్ OECD హెడ్ క్వార్టర్స్లోనే దీని హెడ్ క్వార్టర్స్ కూడా. యాక్చువల్లీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినప్పుడు, పెట్టుబడులు వెళ్ళినప్పుడు అవి మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ వెళ్లకుండా FATF గమనిస్తూ ఉంటుంది అనమాట. మనీ లాండరింగ్ అంటే మనకు తెలుసు కదా, హవాలా ద్వారా దొంగ డబ్బులు ఇవన్నీ కూడా యాంటీ సోషల్ థింగ్స్కి వెళ్లకుండా అనమాట. దాంతోపాటు టెర్రరిజం, ముఖ్యంగా ఏదైతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడులు ఉంటాయో అవి ఉగ్రవాదం, తీవ్రవాదం ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా అనమాట. వీటన్నిటికీ సంబంధించి FATF చూస్తూ ఉంటుంది. FATFలో 39 సభ్య దేశాలు ఉన్నాయి. దానిలో 37 దేశాలు, 2 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఒకటి యూరోపియన్ కమిషన్, రెండోది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అయితే ఇంతకుముందే పలు సందర్భాల్లో పాకిస్తాన్ FATFలో గ్రే లిస్ట్లో ఉంది. ఈ మధ్య కాలంలోనే అంటే 2 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట.